నాకు తెలిసిన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేస్తారంటే మీరు, ఎన్ని రోజులు నిలువ ఉంటుంది అని చెప్పి అడిగారండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ఎలా చేస్తానో చెప్పేస్తాను. ఇలా చేశారంటే 3 నెలల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నిలువ ఉంటుందండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్నట్టే ఉంటుంది. నేను ఇక్కడ 1/2 కేజీ అల్లం తీసుకున్నానండి. ఈ అల్లం అయితే పచ్చి అల్లం కాదండి, బాగా అంటే ఆరిన అల్లమేనండి. చూసారు కదా, పైన పొట్టంతా ఫిలప్ చేశానండి. మైమైంగా నెరలో ఉన్న పొట్టు అయితే ఉంటుంది, అలా ఏం కాదండి. శుభ్రంగా బాడంతా కడుక్కుని ఇలా ఒక చిల్లులు బేషనీలోకి వాడేసుకుని ముక్కల్ని తీసి పక్కన పెట్టానండి. ఈక్వల్ క్వాలిటీ అండి, అంటే నేను ఒక 1/2 కేజీ అల్లం తీసుకున్నాను కాబట్టి అల్లానికి సరిపడగా సమపాళ్ళలో అయితే నేను ఎల్లుల్లి రేఖలు వేస్తున్నానండి. ఇప్పుడు అవి కొన్ని ఇవి కొన్ని మిక్సీ జార్ తీసుకుని వేసేస్తున్నానండి. ఇందులో నేనైతే ఒక స్పూను పసుపు వేస్తున్నానండి. అలాగే రాక్ సాల్ట్ అంటే కళ్ళుప్పు వేసానండి కొద్దిగాను. ఒక్క గ్లాసు, ఒక చిన్న గ్లాసు నీళ్లు వేసి మెత్తగా అయితే ఇలా బ్లెండ్ చేసేసాను. చూస్తారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ కంటెంటెన్సీలో ఉంటే బాగుంటుందండి. మరి ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు, సమానంగా వేసుకోవాలి. అలాగే నేను 2 తడవాలుగా అల్లం వెల్లుల్లిని మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేశానండి. ఇదంతా కూడా నేను ఒక ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఒక్కసారి మళ్ళీ స్పూన్తో 2 పట్లు మిక్సీ పట్టాను కదండి, ఒకసారి పైకి కిందకి బాగా అయితే కలిపేసి మూత పెట్టేస్తున్నానండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తే ఒక 3 నెలలు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.